డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడ్. జనవరి సెషన్ అయిపోయిన తర్వాత కీ అనేది వచ్చింది. కీ చూసుకున్న తర్వాత చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు అనమాట. మీ అందరికి నేను చెప్పేది అంటే ఇది కేవలం సెషన్ 1 మాత్రమే. ఇంకా ఎవరైతే జేఈ మెయిన్స్కి మంచిగా ప్రిపేర్ అయ్యి కొన్ని పొరపాట్ల వల్ల ఏదైతే మన సెషన్ 1లో కరెక్ట్గా ప్రిపేర్ కాలేదో, లేకపోతే కరెక్ట్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేకపోయారో మీరు ఎవరు కూడా నిరాశపడాల్సిన పని లేదు. ఏప్రిల్ సెషన్ ఉంది. ముందుగా మీరు ఏదైతే మార్చ్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ మీరు మంచిగా రాసుకొని, ఓకే, ఆ కొంత టైంలో జరిగినటువంటి మిస్టేక్స్ని మీరు చూసుకొని మీరు మళ్ళీ కూడా ఏప్రిల్ సెషన్లో రాసి మంచి పర్సంటేజ్ తెచ్చుకోవచ్చు. దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. మళ్ళీ అది వేరే ఎగ్జామ్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కామన్గా జరుగుతూనే ఉంటాయి. మేము ఎంతోమందిని చూసాము. మీకు కొత్త అనిపిస్తుంది కాబట్టి మీరు బాధపడుతూ ఉంటారు. పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని, అదే మీ పిల్లల మీద కూడా అంత పెద్ద ఒత్తిడి అనేది తీసుకురాకండి. ఆల్రెడీ వాళ్ళు కొన్ని ప్రెజర్లో ఉంటారు కాబట్టి. ఇంకా చాలామంది స్టూడెంట్స్కి కూడా, పేరెంట్స్కి కూడా నేను చెప్తూనే ఉన్నాను అనమాట. ఏమనంటే మీరు బ్యాకప్ ఎగ్జామ్స్ కొన్ని పెట్టుకోండి అని చెప్పేసి. ఎందుకంటే కొంతమంది ఓన్లీ జేఈ అనే ఉంటారు అనమాట. బట్ అది కొంతమంది విషయంలో జరుగుతూ ఉంటుంది, మిగతా వాళ్ళ విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండటం బెటర్ కాబట్టి. అలాంటి కొన్ని ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి ఆల్టర్నేటివ్ ఆఫ్ జేఈ అని చెప్పి మీకు ఈరోజు చెప్పబోతున్నాను అనమాట. ఆల్రెడీ మనకి జనవరి సెషన్ అయిపోయింది కాబట్టి మీరు ఏప్రిల్ సెషన్కి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీరు ఈ మంత్ 25th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ రాసి అప్లై చేసారో సెకండ్ అటెంప్ట్ మీరు జేఈ మెయిన్స్ అప్లై చేయండి. జేఈ మెయిన్స్ తర్వాత ఆ రేంజ్ ఖాళీలు మనకి ఉన్నాయంటే బిట్స్ పిలాని, బిట్స్ హైదరాబాద్, బిట్స్ గోవా. కాబట్టి ఈ బిట్ శాట్ కూడా మీరు అప్లై చేసుకోండి. 18th ఏప్రిల్ వరకు మనకి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం తక్కువ అమౌంట్లో మనకి కంప్లీట్ కావాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ అనుకున్నప్పుడు పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో కామిడ్కే అనే అనమాట. ఈ కామిడ్కే ఎగ్జామ్ ద్వారా మనకి కొంత తక్కువ బడ్జెట్లో ఒక 20 లక్షల దగ్గర మనం 10-12 లక్షల్లో మనం బీటెక్ని మంచి కాలేజెస్లో మనం చేయొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఆ కామిడ్కేలో మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే ఒక టాప్ 10-20 కాలేజెస్లో, 20 కాకపోయినా టాప్ 10-15 కాలేజెస్లో మీరు అక్కడ జాయిన్ అయినట్లయితే బెంగళూరులో ఉన్న టాప్ కాలేజ్లో ఇక్కడ కూడా కొంత బాగానే ఉంటుంది అనమాట. రెండోది కామిడ్కే అండ్ బిట్సాట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి అదే బెంగళూరులో మనకి పెస్ యూనివర్సిటీ అని చెప్పేసి మనకి ఒక యూనివర్సిటీ ఉంది. ఓల్డ్ కాలేజ్ ఇది యూనివర్సిటీగా మారిందనమాట. ఇక్కడ కూడా జేఈ మెయిన్ స్కోర్ ఆధారంగా ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ప్లేస్మెంట్ ప్యాకేజ్ అయితే డీసెంట్గానే ఉంది. కొంచెం ఫీజు అయితే ఎక్కువ ఉంది, బట్ ప్లేస్మెంట్ కూడా దాని దగ్గరలోనే ఉందన్నమాట. పెస్ యూనివర్సిటీ కూడా ఇది ఒక ఆప్షన్గా మీరు పెట్టుకోవచ్చు. పెస్ యూనివర్సిటీ తర్వాత మనకు వచ్చేసి అమృత గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇప్పటికీ చాలా వీడియోస్ అనేది అమృత యూనివర్సిటీ మీద చేశాము. అమృత కూడా మనకి phase 1 ఫిబ్రవరిలో మనకి 2-3 అండ్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. అండ్ మనకి ఇంకా phase 2 ఉందన్నమాట. కాబట్టి మీరు అమృత యూనివర్సిటీ phase 2 కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి అమృత కోయంబత్తూరు చాలా మంచి క్యాంపస్ అక్కడ. అక్కడ కూడా మీకు ఇంటెక్ తక్కువగా ఉంటుంది. అది కూడా కొంచెం ఎన్ఐటీలకి దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్ కాబట్టి మీరు ఆ కాలేజ్ కూడా ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనకి విట్ అనమాట. విట్ కనుక తీసుకున్నట్లయితే మనకి 2 క్యాంపస్ చాలా బాగుంటాయి. విట్ వెల్లూరు, అదేవిధంగా చెన్నై అనమాట. ఇప్పుడిప్పుడే మన అమరావతిలో ఉన్నటువంటి క్యాంపస్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా కొంచెం పర్లేదు, మంచిగానే ఉన్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా అక్కడే చదువుకోవాలనుకున్నట్లయితే కొంచెం మంచిగా ప్రిపేర్ అయ్యి విట్ కూడా మనకి మీరు రాయొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి విట్కి వచ్చేసి 31st మార్చ్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక బ్యాకప్ ఎగ్జామ్ కింద మీరు పెట్టుకొని అప్లై చేసుకోండి. దాంతోపాటు ఎస్ఆర్ఎం జేఈ అనమాట. అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కాలేజ్లో మనకి ఎస్ఆర్ఎం యూనివర్సిటీస్ కూడా కొన్ని ఉన్నాయి. అంటే కొన్ని కాలేజెస్ ఉన్నాయి మనకి త్రూఅవుట్ ఇండియాలో. మెయిన్ చెన్నై క్యాంపస్, కేటీఆర్ క్యాంపస్ అయితే చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర మెంటర్షిప్ తీసుకుని కూడా అక్కడ జాయిన్ అయ్యారనమాట. దే ఆర్ గివింగ్ గుడ్ ఫీడ్బ్యాక్ ఆన్ దట్ పర్టికులర్ కాలేజ్. ఎలక్ట్రికల్ స్టూడెంట్ అయితే మాత్రం మనకి సెకండ్ ఇయర్లోనే మంచి ప్లేస్మెంట్ వచ్చిందనమాట. అంటే అంత ఇంటెలిజెంట్. రామకృష్ణ గారు అని చెప్పేసి ఒక పేరెంట్ ఉన్నారనమాట. మన మెంటర్షిప్లో 3 years బ్యాక్ జాయిన్ అయ్యారనమాట. వాళ్ళ బాబు అక్కడ చదువుతున్నాడు. ఎక్సలెంట్, మంచి పర్సెంటేజ్ వచ్చింది. మంచి రికగ్నేషన్ వచ్చింది తనకి. తను మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు అక్కడ. కాబట్టి ఎలక్ట్రికల్ బ్రాంచ్, ఎలక్ట్రానిక్స్ అని మీరు తక్కువ అంచనా, ఫ్యూచర్ వాటికి కూడా ఉంది కాబట్టి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అతనికి స్టైఫండ్ ఇచ్చి కూడా స్కాలర్షిప్, అంటే మంచి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో స్కాలర్షిప్ ఇస్తూ హైయర్ స్టడీస్ కూడా ప్రోత్సహిస్తుంది. మంచి మంచి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా తనతో చేపిస్తుంది అనమాట. వారు నాతో ఎప్పుడు టచ్లో ఉంటారు కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నాను. అదేవిధంగా మనకి అయితే మనకి అమరావతిలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కూడా లాస్ట్ టైం ఒక స్టూడెంట్ జాయిన్ అయిన తను కూడా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుకుంటూ మళ్ళీ తను ఐఐటి మద్రాస్ ఏదైతే కోర్స్ ఉందో డేటా సైన్స్ కోర్స్ ఆన్లైన్లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయబోతుంది. మంచి పర్సంటేజ్తో మన మార్క్స్ తెచ్చుకుందన్నమాట.
ఇట్లా మనం ప్లాన్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ కావద్దు. నెక్స్ట్ వచ్చేసి మనకి మణిపాల్ అనమాట. సో మణిపాల్ కూడా చాలామంది చాలా అంటూ ఉంటారు కానీ సో మణిపాల్ కూడా మంచి అక్కడ ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లలు అక్కడ జాయిన్ చేయించి మంచి ప్లేస్మెంట్తో బయటకు వచ్చినటువంటి పేరెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ద్వారా లాస్ట్ ఇయర్ అయితే చాలామంది పేరెంట్స్ వెళ్ళి విజిట్ చేసి ఎస్పెషల్గా మనకి మణిపాల్ బెంగళూరు క్యాంపస్లో గర్ల్స్ చాలామంది జాయిన్ అయ్యారు అనమాట అండర్ మన గైడెన్స్లో. ఆ క్యాంపస్ కూడా చాలా బాగుంది, కొత్త క్యాంపస్. సో కాబట్టి ఆ ఎంఈటీ కూడా రాయండి. ఇక్కడ 2 చోట్ల మణిపాల్ మెయిన్ క్యాంపస్ కావచ్చు, బెంగళూరు క్యాంపస్ కావచ్చు, 2 చోట్ల కూడా ఇంటేక్ అనేది తక్కువగా ఉంటుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మీరు సిన్సియర్గా చదువుకొని ప్లేస్మెంట్స్ కోసం మీరు కొన్ని స్కిల్స్ కనుక ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మీకు మణిపాల్ కూడా ఒక మంచి ఆప్షన్ కావచ్చు. కొంచెం ఫీజు అనేది చూసుకోండి, అది కొంచెం ఫీజు అనేది మాత్రం కొన్ని మనం డిస్కస్ కాలేజీలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దాని తర్వాత మనకి కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ అని చెప్పేసి మనకు ఒరిస్సాలో ఉంటుంది. ఒరిస్సాలో టాప్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీలో. ఈ నోటిఫికేషన్ కూడా పడింది, చాలా టైం అయితే ఎక్కువగా ఉంది. సో మీరు అప్లై చేసుకోండి. ఇది 0 ఫీజు, మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. ఇది కూడా ఒక కాలేజీ మీరు చూసుకోండి అనమాట. ఇంకా కొన్ని గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ చెప్పేసి ఐఎస్ఐ కూడా మనకి త్వరలో నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఐసర్ అంటే మనకి అయితే 7 ఐసర్ కాలేజెస్ ఉన్నాయో ఆ ఐసర్ కాలేజ్లో ఇయర్ బీటెక్ కోర్సెస్ అనేవి కొన్ని కాలేజ్లో పెంచడం జరిగింది. బిఎస్సి కోర్సెస్ కాస్త బీటెక్ కోర్సెస్గా. ఐఎస్ఐలో మనకి 4 ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్స్ అనేది లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఎంట్రన్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఐఐటి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన నైసర్ ఎగ్జామ్స్ కూడా ఉంటుంది. ఒక 2 కాలేజ్కి, భువనేశ్వర్లో ఉన్న కాలేజ్, అదేవిధంగా బాంబేలో ఉన్నటువంటి కాలేజ్ అనమాట. ఈ రెండింటికి కూడా ఎగ్జామ్ జరగబోతా ఉంది. ఐఐటి అండ్ నైసర్ ఈ 2 కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఐపీ మ్యాట్ అనమాట, ఎవరైతే ఎంబీఏ చేయబోతున్నారో వారు కూడా ఈ ఐపీ మ్యాట్ అనేది నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి మీరు టాప్ 5 ఐఐఎమ్స్ అయితే ఉన్నాయి ఇండియాలో, వాటిల్లో మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే మీరు ఎంబీఏ చేయొచ్చు అనమాట. బీబీఏ ప్లస్ ఎంబీఏ ప్రోగ్రామ్, ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ అని చేయొచ్చు అనమాట. వాటితో పాటు మీ అందరికీ తెలిసిందే ఇక మనకి IIIT హైదరాబాద్ అనమాట. ఐఐటీస్ దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్, మంచి ప్లేస్మెంట్స్ ఉన్నటువంటి కాలేజీ. సో యూజీడబ్ల్యూ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మీరు జేఈ మెయిన్స్ మిస్ అయినప్పటికీ కూడా కొన్ని సీట్స్ అనేది వారి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇస్తారు కాబట్టి యూజీడబ్ల్యూని కూడా మీరు రాయొచ్చు. బట్ ఈ యూజీడబ్ల్యూ కానీ బిట్సాట్ కానీ సో ఇటు విట్టి కానీ కొంచెం ఏంటంటే క్రీమ్ లేయర్ స్టూడెంట్స్ బాగా ఎక్కువ పోటీ పడుతూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి సో ర్యాంకింగ్ కొంచెం ఎక్కువ వచ్చినప్పటికీ వాళ్ళు ఉంటారు కాబట్టి కాంపిటీషన్లో 2వ ఫేజ్లో కానీ 3వ ఫేజ్లో కానీ మీకు అక్కడ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎబో యావరేజ్ స్టూడెంట్స్ డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు, మీ ప్రయత్నం మీరైతే చేయండి. సో IIIT హైదరాబాద్ కూడా మంచి క్యాంపస్. సో ఎవరైతే కొంచెం ఎందుకన్నా మంచిది ఏమైనా జేఈ మెయిన్స్ మిస్ అయితే ఎట్లా అనుకున్నప్పుడు ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. IIIT హైదరాబాదు, బిట్సాట్ అనమాట. ఈ రెండింటికి మాత్రం మీరు చాలా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కొంతమంది మనకి పంజాబ్ వెళ్దాం అనుకుంటారు అనమాట. సో ఎల్పీ యూనివర్సిటీ ఉంది. ఆ ఎల్పీ యూనివర్సిటీ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. నేను కూడా దాని మీద ఒక వీడియో చేశాను. దాంతోపాటు ఈ మధ్య మీకు అందరికీ తెలిసిందిగా కొన్ని కొత్త కాన్సెప్ట్తో వస్తున్నటువంటి కాలేజీలో ఎక్కువగా మనకి వినపడుతున్న కాలేజ్ న్యూటన్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఇప్పటికి 2 ఫేసెస్ అనేవి అక్కడ కంప్లీట్ అయిపోయాయి. సో పూణేలో ఉంది కాలేజ్, అదేవిధంగా మనకి ఢిల్లీలో ఉందన్నమాట. సో లాస్ట్ ఇయర్ కూడా అండర్ గైడెన్స్లో చాలామంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే నేను ఒక 2 వీడియోస్ కూడా వాళ్ళ నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు చేశాను. ఫర్దర్గా కూడా వాళ్ళ మళ్ళీ phase 2 అయిపోయింది, phase 3, phase 4 ఉన్నప్పుడు కూడా మీకు నేను ఆ కాలేజ్ వివరాలు కూడా చెప్తానండి. ఇట్లా మీరు బ్యాకప్ ఎగ్జామ్స్ పెట్టుకోండి. మీరు ఎక్కడ చదువుతున్నారు అనేది కాకుండా సో మీరు ఎక్కడ చదివినప్పటికీ కూడా స్కిల్స్ అయితే ఇంపార్టెంట్ అయితే మీరు ఇవ్వండి అనమాట. మీ స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది, మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకోవాల్సి ఉంటుంది, రీస్కిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటేనే ప్లేస్మెంట్స్ వస్తాయి తప్ప మీరు ఎంత టాప్ కాలేజ్కి వెళ్ళినా కానీ రిలాక్స్ కావచ్చు కాకూడదు. అదేవిధంగా నార్మల్ కాలేజ్ చదువుతున్నప్పటికీ కూడా ఆ ఉన్న కొంత పర్సంటేజ్లో కొంత కష్టమైనప్పటికీ కూడా మీరు మిమ్మల్ని తీర్చిదిద్దుకుంటే మీ కెరీర్ బాగానే ఉంటుందన్నమాట. కాబట్టి జరిగిన విషయాల గురించి ఆలోచించకుండా ముందు ఇవన్నిటిని అప్లై చేసుకుంటూ ముందుకెళ్ళండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.